నమస్తే, వెల్కమ్ టు లియో. చాలా కాలం తర్వాత మళ్ళీ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆ రెడ్డి గారు ఎవరో కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డి. అయితే రెడ్లందరిలో చాలా పెద్ద రెడ్డి కింద చెప్పుకోవాల్సి వస్తుందేమో. అయితే ఇప్పుడు ఆ లేఖలో ఎలాంటి అంశాలు తీసుకొచ్చారు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. చాలా కాలం తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు ఏమో తెలియదు, కానీ ఉపాధి గురించి కావచ్చు, లేదా ప్రత్యేక హోదా గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకని గతంలో 2019 నుంచి 24 వరకు జగన్ రెడ్డి గారిని ప్రశ్నించలేదు ఈ రెడ్డి అంటే ఏం చెప్తారు? కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు కదండి. ఈయనసారి ఇప్పుడు 6వ నెల వస్తుంది కదా, 5 నెలలు అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చి. గబుక్కని మెలకు వచ్చింది ఆయనకి. మెలకు వచ్చి ఏం అడగాలి, ఏమీ లేదు కదా అడగడానికి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి చాలా ఫాస్ట్గా అన్నీ చేస్తోంది. వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆల్రెడీ పెన్షన్ వాళ్ళు వెంటనే 1వ తారీఖు అంటే ఒక్కోసారి ముందు రోజే ఇచ్చేస్తున్నారు. సండే వస్తే ఏమడుగుతాడు? ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఫ్రీ సిలిండర్లు. నెక్స్ట్ మిగతాది ఇంకొకటి ఒక్కొక్కటి చేస్తామని చెప్పారు. అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి సమస్య ఏమొచ్చిందంటే కొంచెం అల్జీమర్స్ వస్తుందేమో, లేకపోతే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలే కదా అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని నెలలకి హామీలు అమలు చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పాపం ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు 25 మంది ఎంపీలను ఇచ్చేస్తే అన్నాడు. పాపం ప్రజలు ఏదో బాగానే ఇచ్చారు, 22, 21 ఇచ్చారు. ఇస్తే ఏం చేశాడు? ఎంపీలందరూ ఏం చేశారు? ఏమీ చేయలేదు. మరి అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు ఈయన? ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఉపాధి అంటాడు. ఎవరికి ఉపాధి? నీకా? నీకు ఉపాధి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా. ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఉపాధి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నాడు. మరి ఇంకెవరికి ఉపాధి? మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఉపాధి అంటే ఏం చెప్పాడు ఆయన? చేపలు పట్టడం, తోపుడు బళ్ళు, కూరగాయలు, చికెన్లు, మటన్లు ఏంటో చెప్పాడు కదా. మరి అప్పుడు నోరు పడిపోయింది ఆయనకి. అప్పటికే జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపాడు కదా లాస్ట్ మినిట్లో. ఎప్పుడైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర కుదరలేదో వెంటనే అక్కడ జంప్ చేశాడు. జంప్ చేసి అసలు ఫస్ట్ నువ్వు ఇవన్నీ అడిగే ముందు, ఈ న్యాయాలన్నీ ప్రశ్నించే ముందు నువ్వు అన్యాయం చేసిన నీ బిడ్డ గురించి మాట్లాడు. ఫస్ట్ నీ ఏదో దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోలేతే ఇంట్లో ముందు అన్నీ చేసుకున్నాక కదా బయట గురించి మాట్లాడాలంటారు. మరి నీ కుటుంబాన్ని అలా అనాథల్లాగా వదిలేసి నువ్వు దేనికోసం వదిలేసావు? అసలు దేనికి వదిలేవు? పోనీ నీకన్నా పదవి వచ్చిందా? ఇప్పుడు ఓహో పద్మనాభరెడ్డి, ది గ్రేట్ పద్మనాభరెడ్డి అని ఎవడైనా ఒక కిరీటం పెట్టాడా? ఆ రోజు నువ్వు ఎటు కాకుండా అయిపోయావు రాజకీయంగా. నువ్వు అయిపోతే అయిపోయావు. కాపులందరినీ నువ్వు ఎటు కాకుండా చేసి పడేసావుగా. వాళ్ళందరినీ నమ్ముకుని వస్తే కాపు యువత నువ్వేం చేసావు? అధోగతిలో వాళ్ళని అధోగతి పాలు చేసావు. చాలామంది జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది నీ వల్ల. అంటే నీకే సరైన ఒక మార్గనిర్దేశం లేదు, నీకు ఒక ఆలోచన లేదు, ఆవేశం తప్ప, పనికిమాలిన ఆవేశం అది కూడా. అసలు నీ స్టేచర్కి ఇప్పుడు నీకు ఇంత వయసు వచ్చింది, నిన్న అసలు యాక్చువల్గా కాపులు నేను చాలా రెస్పెక్ట్ నీకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా నిలుపుకోవాలి? అసలు పోనీ అయ్యా ఉద్యమం పక్కకు పెట్టు, ఉద్యమం ఏదో అయిపోయింది. పవన్ కళ్యాణ్ తోటి నీకు ససి కుదరలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపటం ఏంటండి? ఇంటి వెనకాల చచ్చాడన్నట్టుగా. అసలు ఏంటిది ఈ వయసులో నీకు? ఇప్పుడు అసలు ముందు నువ్వు చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం ఏమిటి? దేనికి ప్రశ్నిస్తున్నావు? అక్కడ ప్రశ్నించడానికి ఏముందో చెప్పు ఫస్ట్. మీ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని చెప్పవయ్యా నీకు దమ్ముంటే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించి ఇవన్నీ అని అడుగు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నవన్నీ ఆయన వెళ్ళి అడగమను. నీకు ఆ దమ్ముందా? నీకు ఆ దమ్ముందా? సాయంకాలాలు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నాడు చేతకాని వెళ్ళాగా? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే చంద్రబాబు నాయుడు మొహాన్ని చూడలేడు తలెత్తి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని చూడలేడు. పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడాడు, కూతుళ్ళ గురించి మాట్లాడించాడు, కాబట్టి ఆ ధైర్యం కూడా చేయడు. లోకేష్ అంటే ముందే భయం. అసలు రెడ్ బుక్ గుర్తుకొస్తుంది ఆయనకి. అందుకే ఎరుపు అంటే ఇప్పుడు భయపడిపోతున్నాడు.
మరి బ్లడ్ రంగు ఏమైనా మార్చుకుంటాడా, బ్లూ కలర్ చేసుకుంటాడా, వాళ్ళ సాక్షిలాగా మనకు తెలియదు. అయితే గతంలో మనం చూసుకుంటే ఎన్నికల టైంలో ముద్రగడ పద్మనాభరెడ్డి చాలా రకాలుగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఏమంటారు శబ్దాలు కావచ్చు, ఇవన్నీ చూసాం. లాస్ట్కి ఏదైతే జన సైనికులు కూడా కోరలేదు ఆయన పద్మారెడ్డి కింద మార్చుకోమని చెప్పి, కానీ ఆయనే మార్చుకోవడం జరిగింది. అప్పుడు అంత హల్చల్ చేసినటువంటి ఒక ముద్రగడ పద్మనాభరెడ్డి ఎందుకని ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడు అస్త్రాలు సంధిస్తున్నాడు అంటే నిజంగా మీరు అన్నట్టు కుంభకర్ణుడు అనుకోవాలా, లేదా జగన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి మరి అడుగుతున్నాడు అనుకోవాలా, మీరు నా గురించి మాట్లాడండి, నా గురించి మాట్లాడని చెప్పేసి అంటున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి? అసలు ఏమండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 5 నెలలు అయిపోయింది. అసలు ఇప్పుడు పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దీనావస్థలో ఉన్నారో మీరు ఆలోచించండి. అడుక్కుంటున్నాడు ప్రతి వాళ్ళని, మీరు పోస్టులు పెట్టండి బాబు, మీరు ప్రెస్ మీట్లు పెట్టండి బాబు, మీరు లెటర్స్ రాయండి బాబు. అది ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు. అంటే ఎంత దిగజారిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనిది ఫస్ట్ అండి ధైర్యం. అస్సలు ధైర్యం లేదు. అంటే ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడంటే మనిషి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఈ సిబిఐది ఇప్పుడు ఇది కనుక ఈ బెయిల్ కనుక రద్దు అయితే ఏమైపోతాడు? జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్తే ఒక్కడు వెళ్తాడా? వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే 10 మంది చేయించాడు కదా, జైలుకి వెళ్తే 10 మంది కూడా వెళ్ళాలి కదా. కాబట్టి ఈయన ఒంటరిగా వెళ్ళలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీరు చూసారంటే, ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టండి, మీకు చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి పేర పెట్టండి. నువ్వు ఏమిటి పెద్ద దిగొచ్చావా? నువ్వన్నా దేవుడువా? నీ పేరును పెడితే నీ మీద అన్న కేసులు ఉండవా? పిచ్చాడు కాకపోతే ఇప్పుడు ఉన్న కేసులు చాలవా నీకు? మీరు అరెస్ట్ చేసుకోండి నన్ను. ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు? నిన్ను కంగారు ఏం పడకు. నేను ఇప్పుడు అరెస్ట్ చేసి నువ్వు మళ్ళీ బెయిల్ మీద వచ్చేసి హీరో అయిపోదాం అనుకుంటున్నావు. నువ్వు ఆల్రెడీ జీరోవే, అది మర్చిపోకు. నిన్నెవ్వడు హీరో చెయ్యడు. అన్ని పాపాలు పండాలంటే టైం పడుతుంది, ఒక రోజులో అయిపోదు. ఒక్కొక్కటి నరుక్కుంటూ వస్తారు చంద్రబాబు నాయుడు. అన్ని ఎవిడెన్స్లు పట్టుకున్నాక అప్పుడు నీ తాట తీస్తారు. ఈలోగా నీకు అంత అవకాశం సిబిఐ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా నువ్వేదో ఈ ఏమంటారు ఈ అరెస్టు వంక పెట్టుకుని నువ్వు రాజకీయంగా ఎదగాలనుకున్నా కుదరదు. అక్కడ నువ్వు ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యి వెళ్ళి వచ్చావో కూడా ఇక్కడ ఒక్కొక్క కేసు నేను చుట్టుకుంటుంది. ఇవన్నీ తెలుసుండబట్టే ప్రతివాడిని ఆయన అడుక్కుంటున్నాడు వెళ్ళి, బాబు కొంచెం రాయన ఆయన నా తరఫున కొంచెం బాబు గారి గురించి చెడుగా రాయి, లేకపోతే చెడుగా మాట్లాడండి, చెడుగా పోస్టులు పెట్టండి, సూపర్ 6 గురించి మీరు మాట్లాడండి. ఈ ఒక్క పాయింట్ అడగగలుగుతున్నాడు. మీరు గమనించారా? సూపర్ 6 గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఫస్ట్ మద్యపాన నిషేధం గురించి మాట్లాడు. నువ్వేం చెప్పొచ్చావు? 2024 ఎన్నికలకు ముందు నేను విడతలుగా మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో మీ దగ్గరికి వచ్చి నేను ఓట్లు అడగను అన్నావు. నీకు సిగ్గుందా? మరి నీకు సిగ్గుందా? సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? మరి మాట్లాడు. అమ్మఒడికి నువ్వు ఎంత 15,000 13,000 ఇచ్చావు. మేమంతా నిజాయితీ అంటావు కదా. ఇప్పుడు ఒక్కొక్క శాఖలో నువ్వు ₹1 లేకుండా చేసి పేమెంట్స్ చేయకుండా వెళ్ళావు. వాటి మీద మాట్లాడవయ్యా, దమ్ముంటే. నేను చేశానని చెప్పు. ఇవాళ బాబు గారు చెప్పారు, ప్రతి ఒక్కటి ఈ లెక్కల పరంగా అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. 9 లక్షల ఎన్ని చిల్లరో చెప్పారు ఆయన. ఇన్ని అప్పులు చేశావు, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. సో ఇవాళ ముద్రగడ పద్మనాభానికి నెలలా తింటున్న తిండికి ఇవాళ లేఖ రాయాల్సిన గతి వచ్చింది. గత్యంతరం లేఖ రాశాడు ఆయన. విలువ ఉంటుంది అనుకోవచ్చా? దేనికి విలువ? అది 4 గీసుకోవడానికి పనికి వస్తుందా? అంటే ఎవడు సమాధానం ఇస్తాడు దానికి? ఇప్పుడు దారిని పోయే దానే రాస్తే చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారా? ఏనా అసలు అర్థం ఉందండి మీరు అడిగిన దానికి? చెప్పండి జగన్ గారు. ఆ జగన్కి ఎలాగో బుద్ధి లేదు. అసలు దానికి ఏమైనా విలువ ఉంటుందా? మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే అసలు ఈ లేఖ గురించి అయినా ఎంత పిచ్చాడు ఏంటి, డబ్బులు తీసుకున్నందుకు ఇంకా ఏదో విశ్వాసంగా ఉండాలనుకోకు. ఇప్పటికైనా కళ్ళు తెరు ముద్రగడ పద్మనాభరెడ్డి. మళ్ళా నువ్వు చక్కగా నీ రావో ఏదో ముద్రగడ పద్మనాభం కదా ఆయన పేరు, ఆ పేరు మార్చుకో, రెడ్డి తీసేయి. అసలు నీకు కులం మార్చుకునే హక్కు లేదు. గతంలో చెప్పాం మనం. సరే నువ్వు పిచ్చాడివి మార్చుకున్నావు,
కనీసం ఇప్పటికైనా మళ్ళా నీ కూతురుతో కలిసి నీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నీ శేష జీవితాన్ని గడుపు. నీకు ఎలాగ రాజకీయంగా ఇంకా లైఫ్ లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా 30 ఏళ్ళు ఉందని. ఆయన కేసులన్నీ ముగించుకుని ఇంకో 25 ఏళ్ళకి వచ్చేసరికి అప్పటికి ఆయన కూడా 80వ పడిలోనో 85వ పడిలోనో పడతాడు. ఇంకేంటి రాజకీయం ఆయనకి అప్పుడు? ఆయన ఎవడో అసలు అప్పటికి జనాలే మర్చిపోతారు. కాబట్టి ఆయన కోసం మీరు కలలు కనకండి. జగన్మోహన్ రెడ్డి కోసం మీరెవ్వరూ కలలు కనద్దు. ఆయనకి ఎలాగ రాజకీయ భవిష్యత్తు లేదు, నీకు అంతకంటా లేదు. కనీసం ఇప్పుడైనా ఒక తండ్రిగా ఒక మంచి మనసున్న వ్యక్తిగా మారి నీ కూతుర్ని ఇంటికి పిలిపించి చక్కగా ఆవిడికి పసుపు కుంకుమ ఇచ్చి హ్యాపీగా శేష జీవితాన్ని గడపవయ్యా ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్తాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పద్మనాభరెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది కాలం నిర్ణయించాలి. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.